నేను అడుగుతున్నాను, మీ తండ్రి 2009లో ఆయన యాక్సిడెంట్కి వెనకెవరో ఉండారు, కుట్రలు కుతంత్రాలు అని అంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 ఏళ్ళు ఏం చేసావు? ఎందుకు గాజులు తొడుక్కొని మూల కూర్చున్నావు? ఎందుకు సైలెంట్గా ఉండవు? మీ చెల్లెలు సునీతమ్మ వాళ్ళ తండ్రి వివేకానంద రెడ్డి హత్య గురైనాడు, నో డౌట్. ఆయన హత్య జరిగిన కొద్ది నెలకి తమరు ముఖ్యమంత్రి అయినారు. 5 ఏళ్ళు చీఫ్ మినిస్టర్. మీ చిన్నాన్న చనిపోయిన తర్వాత, హత్య గురైన తర్వాత ఏం చేస్తున్నా? ఎందుకు హంతకులను సరిగా తేల్చలేకపోయినా? మీ చెల్లెలు వాళ్ళ తండ్రి చనిపోతే విరోచితంగా పోరాడుతుంది. రాష్ట్రం, కేంద్రం, సుప్రీంకోర్టు దాకా పోరాడుతుంది. పులివెందుల పులి అనిపించుకుంది. నువ్వు పులివెందుల పిల్లివే. ఆ క్యాట్ మేలో అంటున్నా నేను, సోషల్ మీడియాలో ఉండే క్యాట్ నీకంటే పౌరుషంగా ఎదుర్కొంది వాళ్ళ పేరెంట్ క్యాట్స్ ని ప్రొటెక్ట్ చేసేదానికి. సునీతమ్మ పోరాడింది, సుప్రీంకోర్టు దాకా పోరాడుతూనే ఉంది. ఈ రోజుకి కాంప్రమైజ్ కాలే. తమరేం చేశారు? ఏమన్నా అర్థం ఉందంటయ్యా నువ్వు మాట్లాడే మాటలకి? ఆయన కంప్లీట్ పాదసారథి రెడ్డి చరిత్ర అంతా చెప్పాడు. పాదసారథి రెడ్డి కడప, పులివెందుల మీ తండ్రులు, తల్లులు, మీ తాతలు, ముత్తాతలు బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పాడు. మాకైతే అంత దూరం తెలియదు కదా. మేము విన్నాం. ఇప్పటికీ ప్రథమ సాక్షి మీ తాతలు ముత్తాతల దగ్గర నుంచి, మీ తండ్రి దగ్గర నుంచి జరిగిన ఘోరాలు నేరాలు విషయంలో పాదసారథి రెడ్డి ఒక్కడే పర్ఫెక్ట్ గా ప్రజల ముందు చెప్పగలిగినాడు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఎన్నైనా అనుకొని, నువ్వు రాజశేఖర రెడ్డి టైంలో, మీ తండ్రి టైంలో చేసిన కరప్షన్, నిన్న నువ్వు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఎక్సైజ్ లో 30,000 మంది నీకు ఓట్లు వేసిన వాళ్ళు చనిపోయినారయ్యా. 30,000 మంది, లక్షల మంది పడకలెక్కారయ్యా. ఇవన్నీ పక్కన పెడతాం. 2009, 26, 17 ఏళ్ల తర్వాత మా తండ్రి చావుకి చంద్రబాబు నాయుడు కారణం అని చెప్పేసి అనుమానాలు ప్రజల్లో రేకెత్తించడానికి నువ్వు ప్రయత్నం చేయటం చాలా ఘోరం. ఇది మీ ఫాలోయర్స్ అడగండి. మీరు పని చేయండి. మీరు ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా వైసీపీ కార్యకర్తలు నిన్న జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద అనుమానాలు, మీ ఫాదర్ యాక్సిడెంట్ లో మరణాన్ని చంద్రబాబు మీద నెట్టేదానికి నువ్వు చేసిన ప్రయత్నానికి మీ వైసీపీ ముఖ్యులు రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ ఏమనుకుంటున్నారో చూడండి. మీరు మావి గన్ అన్నప్పుడే మీ గన్ కల్చర్ ఏందో అర్థమైంది. ఆఖరికి రాష్ట్ర రాజధానికి కూడా గన్ అనేది ఉండాలనే నీ కోరిక. ప్రజలేమో అమాయకులు కాదు. ఇది కరెక్ట్ కాదు. ఇంత నీచంగా దిగజారిపి చంద్రబాబు నాయుడు గారిని ఒక శత్రువులాగా, ఒక ఘోరమైన వ్యక్తి, ఆయనకు ఆ బ్యాక్గ్రౌండ్ లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ లేదు. చాలా క్లీన్ ఫ్యామిలీ అది. కానీ ఇది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాను.